విశాఖ నగరంలో మధురవాడలో ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడి అమానుష చర్య కలకలం రేపింది. శ్రీ తనూష్ పాఠశాలలో పనిచేస్తున్న సోషల్ స్టడీస్ టీచర్ మోహన్ విద్యార్థి పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. 8వ తరగతి చదువుతున్న స్టూడెంట్ను ఇనుపబళ్ల కేసు చితకబాదాడు. అక్కడితో ఆగకుండా పిడిగుద్దులు గుద్దడంతో విద్యార్థి చెయ్యి 3 చోట్ల విరిగిపోయింది. తీవ్ర గాయాల పాలైన విద్యార్థి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. బాధిత విద్యార్థి తల్లిదండ్రులు మెడికవర్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు ట్రీట్మెంట్ చేయాల్సి ఉందని తెలిపారు. ఘటన అనంతరం ఉపాధ్యాయుడు మోహన్ పరారీలో ఉన్నట్టుగా సమాచారం. పాఠశాల ప్రిన్సిపాల్ పిళ్ల శివసత్యనారాయణ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ సంఘటనపై ఆగ్రహించిన తల్లిదండ్రులు, కాలనీవాసులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ఘటన పియ్యంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. విద్యార్థి భవిష్యత్తు పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మా అబ్బాయి 8th క్లాస్ చదువుతున్నాడు ఇక్కడ. అయితే ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా ఏదో వాళ్ళిద్దరు చిన్నపిల్లలు ఏదో ఆడుకున్నారు. ఒక లెక్చరర్ వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటని తెలియకంట నా ఫిల్టీ పట్టుకుని లాగేసి బల్లకేసి గుద్దినమంటే అది ఎంతవరకు కరెక్ట్? వీళ్ళకి అడిగినందుకంచి మీ అబ్బాయి చదువు వేస్ట్, మీ అబ్బాయి జీవితాంతకాలం చదవలేడు, అసలు చదివే సంజి లేదు, ఆడు ఒక వర్కులు కూడా నీట్గా రాయడని ఇతను కూడా వెళ్ళి కొట్టేశారు సార్. ప్రిన్సిపల్ కూడా వెళ్ళి కొట్టేశారు. అంటే చెయ్యి నొప్పి వచ్చిందని అతను తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ ఇతను కూడా వెళ్ళి కొట్టేశారు. ఎందుకురా నువ్వు వెళ్ళగన్నావు, మనిషి తిండి మీద చేసి ఉంటావు కానీ చదువు మీద చేసి ఉండదు అంటే మళ్ళీ ఆ పిల్లడికి క్లాస్ పీకుతారు. సరే వాటి గురించి తర్వాత నుంచి మేమేం పని చేసుకున్నా ఏదైనా మా పిల్లడి గురించి ఈ రోజుకి 3 రోజులు అవుతుంది, మేము నానా బాధలు పడుతున్నాం. కనీసం స్కూల్ నుంచి ఒక రెస్పాండ్ లేదు మాకు. పిల్లడికి ఏం జరిగింది, అసలు ఇంజక్షన్లు వేస్తున్నారా, మెడిసిన్స్ ఇస్తున్నారా, టాబ్లెట్ ఏమైనా చేస్తున్నారా, ఏమైనా సెలైన్ బాటిల్స్ చేయని ఎక్కుతున్నాయని 3 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు మాకు ఎటువంటి రెస్పాండ్ లేదు. ఒక ఆయన మాత్రం స్కూల్లో టీచర్ మాత్రం ఒక టీచర్ వచ్చారు. ఆ ఫస్ట్ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు మాత్రం వచ్చారు. మొన్న తెల్లవారు 26 తెల్లవారు 11 గంటలు జరిగింది. మాకు సాయంత్రం 7 గంటలు మాకు చెప్పారనమాట. బాబు పేరు నరేష్, బాబు మెడికల్ హాస్పిటల్ ఉన్నారు. పొజిషన్ ఏంటంటే ఆపరేషన్ చేయమంటున్నారు. మాకు ఆపరేషన్ చేసే సామెత లేదు. మేము చేసుకుంటే మట్టి కూలి పని చేస్తున్నాము. ఆ కూలి పని కూడా మమ్మల్ని ఎన్నోసార్లు విమర్శించారు. మాకు ఇక్కడ ప్రిన్సిపల్ గారే, నువ్వు ఆఫ్టర్ ఆల్ లేబర్ పని చేసుకున్నావు, నీకు ఏడు తెలిసి స్కూల్ సంగతి, నువ్వు సున్నం కలుపుకున్నాడు, నువ్వు బస్తా సున్నంలో నేను బస్తాలు ఇసుకేయగలవు అని నన్ను చాలా చీప్ చేసి మాట్లాడు. కానీ ఈ రోజు కూడా బాధపడలేదు, ఎందుకంటే నా గురువైనా అలాగే తిడతారు. ఆయన గురువు, చదువులు చెప్పిన గురువు. ఆయన ఏమనంటే సరేలే ఏముంది దీనికి తప్పేటి ఉంది అనేసి నేను ఊరుకున్నాను. లాస్ట్ టైం కూడా ఒకసారి నా కొడుకుని కొట్టేసారు, తొడలు మొత్తం తత్తరే ఇదే కడతల్లోకి వస్తే. అప్పుడు కూడా నేను బాధపడలేదు, ఎందుకంటే గురువు కదా, భయం చెప్పారు కదా అని ఆలోచించింది. ఈసారి ఏకంగా చెయ్యి ఎరగొట్టేశారు, 3 దగ్గర ఎరగొట్టేశారు చెయ్యి. ఇది 3వసారి అండి. ఒకసారి నన్ను చీప్ చేశారు, 2వసారి మా అబ్బాయిని కొట్టారు. అప్పుడు ఏంటంటే కడతలేదు, సరే గురువే కదా, గురువు కొట్టినంత మనం తప్పలేదని నేను ఆగాను. ఈసారి ఏకంగా చెయ్యి ఎరగొట్టేశారు. మరి నా పరిస్థితి ఏంటి నాకైతే అర్థం అవ్వట్లేదు. ఈ స్కూల్లోనే 3 రోజులు అవుతుంది కానీ కనీసం ఎటువంటి రెస్పాండ్ లేదు మాకు. నేను పండుగ రోజు కూడా మేడం కానీ ప్రిన్సిపాల్ కానీ బాబుకి ఏం జరిగింది, అసలు ఏమవుతుందని చెప్పట్లేదు, అది అడగట్లేదు మాకు. మేము ఫోన్ చేసి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే అది మాకు ఏది ఎంతవరకు కరెక్ట్ సార్? అది అంటే ఈయన ఏమన్నారంటే నేను వచ్చి మాట్లాడుతున్నా, ఎంతవరకు నేను ఖర్చు పెడతాను అన్నారు, కానీ కనీసం మాకు ఫోన్ చేసి బాబుకి ఎలాగుందని ఒక విషయం మాకు అడగట్లేదు. ఇటువంటి రెస్పాండ్ కూడా మాకు వీళ్ళ నుంచి రాలేదు. 3 రోజులు బట్టి మేము తిన్నామా చేసామా, పిల్లడికి ఏం జరుగుతుంది, అసలు ఏం పొజిషన్ ఏంటని అసలు ఏం అడగట్లేదు. మేము ఫోన్ విద్యార్థుల పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించే ఉపాధ్యాయులు దేశవ్యాప్తంగా చాలా చోట్లే ఉన్నారు. విద్యార్థుల పట్ల ఆప్యాయంగా ఉండాల్సిన టీచర్లు సహనం, విచక్షణ కోల్పోతున్నారు, దాడులకు దిగుతున్నారు. ఈ సమస్య తీవ్రత గుర్తించి పరిష్కారం ఆలోచించే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేసినప్పుడే విద్యా వ్యవస్థ మరింత మెరుగుపడే అవకాశాలుంటాయడంలో సందేహం లేదు. మా అబ్బాయి చెప్పాడు, సోషల్ లెక్చరర్ నాన్న మోహన్ సార్ అన్నారు. వీళ్ళకి అడిగితే అతని అడ్రస్ తెలియదంట, అతను ప్రూఫ్ లేవంట. మరి ఎలా జాయిన్ చేసుకుని రేట్ తెలియట్లేదు. ఏమనంటే మేము తర్వాత మాట్లాడుతున్నాం, తర్వాత ఆయనతో పిలిచి మాట్లాడి కూర్చొని పెట్టి మాట్లాడిన తర్వాత మాట్లాడుతున్నా అంటున్నారు.